శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. గ్రహణాలు వస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మనల్ని కొంచెం ఏమారుస్తారు, పూర్తిగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా, ఈ భూప్రపంచంలో ఎక్కడ గ్రహణం పడినా దాని యొక్క ప్రభావము కనపడే చోట 100% ఉంటుంది, దాదాపుగా కొంచెం కనబడే చోట 50% ఉంటుంది, అసలు కనబడిన చోట 25% ఉంటుంది. గ్రహణం కనబడే చోట గ్రహణ నియమాలు వర్తిస్తాయి, కనపడని చోట గ్రహణ నియమాలు వర్తించవు. కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది మన దేశంలో కనబడదు. అయితే ఇది ఏ ఏ రాష్ట్రాల వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పే ముందు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ గ్రహణం వల్ల ప్రభావం ఏంటి. మొట్టమొదటిగా ఇది సింహరాశిలో జరగబోతుంది కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రాజ్యాధికారాలన్నీ కూడా నష్టపోతారు. ప్రపంచవ్యాప్తంలో ఎవరైతే కింగ్స్, కింగ్డమ్స్, తర్వాత ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరి మధ్యన గొడవలు వస్తాయి. అంటే ఇది ఒక విధంగా ప్రపంచ యుద్ధానికి ఇది కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది చాలా కీలకమైన సూర్యగ్రహణం. దీని తర్వాత కరెన్సీ, ఆయిల్, గోల్డ్, ఈ మూడు చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది. సో కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఆయిల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, గోల్డ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ వాల్యూ పెరుగుతుంది, ఆయిల్ తగ్గుతుంది, కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో డాలర్ కరెన్సీ అండ్ ఆయిల్ ఒకవైపు ఉంటే బంగారం ఇంకోవైపు, బంగారం వెండి ఇద్దరు కలిసి ఇంకోవైపు యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఈ యుద్ధము రెండు మెటల్స్, కరెన్సీ అండ్ ఆయిల్ కమోడిటీ, ఈ నాలుగిటికి మధ్యన ఈ యొక్క యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు కనబడే యుద్ధం. ఇక మనకు కనబడని యుద్ధం అంతా కూడా వేరే, ఇంకా మనుషులు కొట్టుకోవడము, బాంబులు వేసుకోవడము, వాళ్ళని వీళ్ళు ఇది చేసుకోవడము, రవాణా వ్యవస్థ దెబ్బతినడము, ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇలా ఉద్యోగాలు, చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఒకటి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దీన్నే. ఎక్కడో ఏదో జరిగితే మనకు సంబంధం లేకుండా మన పిల్లాడు ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగం ఎందుకు పోయిందిరా అంటే అక్కడ ఉద్యోగం వచ్చింది కాబట్టి పోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా సడన్గా పప్పుల రేట్లు, బియ్యం రేట్లు పెరిగిపోతాయి. అక్కడెక్కడ యుద్ధం వస్తే ఇక్కడ ఎందుకు పెరిగింది అని అంటే కరెన్సీ వాల్యూ పెరిగిపోయింది, డాలర్కి రూపీ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి మన దగ్గర కూడా వాల్యూ పెంచేస్తున్నారు. అట్లా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బంగారం ధర, ఈ రోజుకి బంగారం ధర వాస్తవమైన ధర ఏంటంటే 1,10,000. ఇది 22 గ్రాములు కొనుక్కోవడానికి 24 క్యారెట్ల బంగారం 1,10,000 ఇవాళ వాల్యూ. కానీ మన మార్కెట్లో కనుక చూస్తే 1,40,000, 40,000 దగ్గర ఉంది. ఎందుకు ఉంది అని అంటే మన వాళ్ళు 20% ఇంపోర్ట్ డ్యూటీ వేశారు కాబట్టి దాని వాల్యూ ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే డాలర్కి ఈక్వల్గా మన యొక్క కరెన్సీ నడవాలి కాబట్టి దీని యొక్క రేట్లు పెంచుకుంటూ వెళ్తారు. అట్లాగే భవిష్యత్తులో పప్పు దినుసులు కానీ అన్ని ధరలు, ఇంకా ఏవైతే రైతులకు ఏదైతే కావాల్సిన కెమికల్స్ కానివ్వండి, అన్నిటి ధరలు పెరిగిపోతూనే ఉంటాయి. సో దాంతో రియల్ ఎస్టేట్ ధరలు కూడా పెరుగుతాయి, భూముల ధరలు పెరుగుతాయి. అంతే. చూడండి, ప్రపంచం మొదలైనప్పుడు అంటే ఒక 200 ఏళ్ల క్రితము అదే బంగారము, అవే వస్తువులు, అదే బియ్యము, అదే పప్పులు అప్పుడు రూపాయికి దొరికేటివి. అప్పుడు బంగారం ఎంత 2,000కు 3,000కు దొరికేది. ఇప్పుడు ఆ బంగారం కాస్త 1,40,000కి వెళ్ళింది. కానీ అదే బంగారం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ యొక్క దేశ రాజకీయాలు కొట్టుకోవడం వల్ల, కరెన్సీ వాల్యూ మార్పు వల్ల మెటల్స్ వాల్యూ, ధాన్యం వాల్యూ పెరుగుతుంది. సో దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అవి ఎప్పుడెప్పుడు జరిగాయంటే మళ్ళీ మీరు రీసెర్చ్ చేయండి. జెమినీ ఏఐకి వెళ్ళి, చాట్‌జీపీటీకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. గ్రహణాలకి బంగారము ధర పెరగడానికి మధ్యన ఏదన్నా లింక్ ఉందా అని అడగండి. మీకు చాట్‌జీపీటీ కానీ ఏఐ కానీ మంచిగా నీట్గా ఆన్సర్ ఇస్తుంది. ఎప్పుడెప్పుడు గ్రహణాలు ఏర్పడతాయో అప్పుడప్పుడు యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బంగారం వాల్యూ పెరిగిపోతూ పోయిందనమాట. ఒకప్పుడు సినారియో ఏంటంటే యుద్ధం వస్తే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మారింది. యుద్ధం వస్తే ఇప్పుడు డాలర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సినారియోస్ మారుతూ ఉన్నాయి. సో ఇది బాగా తెలుసుకోండి. రాబోయే కాలంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జల ప్రళయాలు పెరుగుతాయి, జలం లోపల దిగ్బంధమయ్యి మనుషులు మరణించడము, క్లౌడ్ బస్ట్లు ఎక్కువగా జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసం లోపల జలపాతాల జోలికి వెళ్ళకండి. ఏదైనా జలపాతాలు కావాలంటే మీకు దగ్గర
ఎక్కువగా రిస్క్ లేని చోటుకి వెళ్ళండి, కానీ రిస్క్ ఉండే చోటికి జలపాతాల జోలికి వెళ్ళకండి. సో మూకుమ్మడి మరణాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో విపత్తులు ఉన్నాయి. అదేవిధంగా అగ్ని విపత్తులు కూడా ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది వేరే దేశాలలో. మన దేశంలో వచ్చే విపత్తు ఏంటంటే ఆరోగ్య భంగం. మన దేశంలో ఆరోగ్యాలకు సంబంధించిన ఇబ్బంది వస్తుంది. అట్లాగే ఈ యొక్క జెన్జీ ఉద్యమాలని చెప్పి ఇంకా తీవ్రతరంగా చేస్తూ ఉంటారు. నిజంగా విద్యార్థులు ఎవరు చేయరు, అందులోపల కొంతమంది రౌడీ మూకలు చేరి మొత్తం జనాలందరినీ ఇబ్బంది పెడతారు. సో వాళ్ళ స్వార్థం కోసం చేసే దాంట్లో చాలామంది అమాయకులు బలయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాశుల వారికి గ్రహణం వల్ల ఏమేం జరగబోతుందనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎవరెవరికైతే ఈ యొక్క గ్రహణము అదృష్ట యోగం మంచిగా ఉంది అనేది కనుక తెలుసుకోవాలి అంటే, కుంభరాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకైతే ఇది మంచి అదృష్ట యోగము. వీళ్ళకి జీవితంలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి. ఏ అవకాశాన్ని కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు వదులుకోవద్దు. మంచి అద్భుతాలు జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. మీరేం రాశిఫలాలు చూసినా చూడకపోయినా మంచిదే. ఎందుకోసం అంటే మంచి జరుగుతుందంటే మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జరగాల్సిన మంచి జరుగుతూనే ఉంటుంది. కానీ చెడు జరగకుండా చూసుకోవాలి. ఆ చెడు జరిగేది ఏంటంటే సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, కన్యా రాశి వారికి వీళ్ళకి చెడు జరగబోతుంది. కన్యా రాశి వాళ్ళకి ఏవైనా ఉంటే ఫినాన్షియల్ డీల్స్ ఏమైనా ఉంటే అన్నీ పోస్ట్పోన్ చేసుకోండి. ఆగస్టు 12 తర్వాత దసరా వరకు ఏం చేయకండి, ప్రశాంతంగా ఉండండి. దసరా వరకు డబ్బులు ముట్టకండి, ట్రేడింగ్ చేయకండి, ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి. ఎవరు ఏదైనా సరే నమస్కారం పెట్టండి, ప్రశాంతంగా నమస్కారం పెట్టి తర్వాత చూద్దామని చెప్పండి. బ్యాడ్ టైం దాటిన తర్వాత వచ్చిన వాడు గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ నీకు తర్వాత తెలిసిపోతుంది. బ్యాడ్ టైంలో ఒక బ్యాడ్ పర్సన్ వచ్చాడనుకో, నువ్వు చేసావు అనుకో అయిపోతుంది. నువ్వు ఆ 2 months క్వైట్గా ఉన్నావు అనుకో, ఆ 2 months తర్వాత నీకు గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఈ వచ్చిన పర్సన్ నీకు బ్యాడ్ పర్సన్ క్లారిటీ అప్పుడు వస్తుంది, అప్పటిదాకా రాదు. అంతే. మన పక్కనే మనని మోసం చేసేవాడు ఉన్నా, మనకి బ్యాడ్ టైం ఉంటే వాడు మన నెత్తిమే చేయబెడతానే ఉంటాడు, వాడు మనల్ని కొడతానే ఉంటాడు, వాడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. మనం రిలీజ్ కాం అంటిల్ గుడ్ టైం కమ్స్. గుడ్ టైం వస్తే అమ్మ వీడా నన్ను ఇన్ని రోజులు ఇంత మోసం చేశారా అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాం. అది అంతే. సో ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు వచ్చి మనకు చెప్తే తప్ప మనకు తెలియదు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకు ఉంది, అట్లాగే మకర రాశి వాళ్ళకు ఉంది. ప్రశాంతంగా ఉండండి, ఓపికగా ఉండండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఈ 4 రాశుల వాళ్ళు ఎవరైనా, ఈ 4 రాశుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు వృషభం, మకరం, లేదా సింహం మకరం, సింహం వృషభం, సింహం కన్య, ఇట్లా ఎవరైనా భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, ఈ 45 రోజులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకండి, రియాక్ట్ అవ్వకండి. ఆ గురుగారు చెప్పారుగా, మన ఇద్దరికి టైం బాగలేదు, సో నువ్వు నేను ఇద్దరం గొడవ పెడతామని చెప్పి కనీసం కొన్ని రోజులు దూరం అయినా ఉండండి, లేదంటే దేనికి రియాక్ట్ అవ్వకండి. సో ఇది రాశి ఫలాలు, ఇది సూర్యగ్రహణానికి సంబంధించి. ఎవరైనా సరే తమ ఈ పూజకు రాలేకపోతున్నారు, ఎందుకోసమంటే డైరెక్ట్ అటెండ్ అవ్వడానికి 100 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. గోత్రనామాలకి ఎంతమందికైనా ఇస్తాం అవకాశం, అది కూడా 100 మందికి, అంతకన్నా ఎక్కువ గోత్రనామాలు చదవలేము. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు మీరు చూసుకొని మా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే మీకు హోరోస్కోప్ వస్తుంది. మీ జన్మ నక్షత్రం చెప్పాలి, మీ పేరు, మీ గోత్రం ఒక్కళ్ళది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీది సింహరాశి ఉంది, నీ పేరు, నీ గోత్రం, నీ జన్మనామం పేమెంట్ చేసేసేయండి. మీ పేరు మీద చదివి మీకు రావుకేతు లాకెట్ మీకు పంపించడం జరుగుతుంది. అట్లా మీరు పరిహారాలు చేసుకోండి. ఆన్లైన్ ద్వారా పరిహారాలు కూడా చేయించుకోవచ్చు. మీ గోత్రనామాలు అయితే చదువుతాం. సో ఇదండి గ్రహణానికి సంబంధించిన వివరణ. కాబట్టి పండితులు, గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞులు అనవసరంగా నోరు పారేసుకోకండి. మీరు వశిష్ఠ సంహిత చదవండి. గ్రహణ ప్రభావము, గ్రహణం పర్వకాలం అవునా కాదా అని మీకు తెలుస్తుంది. అట్లాగే రావణ సంహిత కూడా చదవండి. అందులోపల చాలా విషయాలు కూడా ఉన్నాయి. గ్రహణ సమయంలో చేయవలసిన విధి విధానాలు ఉంటాయి. అది గ్రహణం మన దగ్గర సంభవిస్తే ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది. మన దగ్గర సంభవించకపోయినా దాని యొక్క ప్రభావం అయితే 70% మన దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.